మామూలుగా ముస్లింల ఆచారాలలో హలాలా ఆచారం అని ఒకటి ఉంటుంది. ఇంతవరకు నాకు కూడా తెలియదు. ఇది విన్నాక నేను కూడా షాక్ అయ్యా. ఇందులో ఏం జరిగింది అని మనం తెలుసుకుందాం. ఢిల్లీకి చెందిన ఒక మహిళకి 2009లో పెళ్ళైంది. భర్తతో సంతోషమైన జీవితం గడపాలనుకుంది. కానీ 2 ఏళ్ల వరకు ఆమెకి పిల్లలు లేకపోవడంతో భర్త ఆమెకి విడాకులు ఇచ్చాడు. అది ఆమెకు ఒక పెద్ద షాక్. కానీ అంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి జరిగింది. తర్వాత ఈ మహిళ తన భర్త తండ్రి అంటే ఈమె మామని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భర్త హలాలా ప్రకటించాడు. అలా వాళ్ళ మామని పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త తనకి మళ్ళీ హలాలా షరతు పెట్టాడు. హలాలా షరతు అంటే తిరిగి మళ్ళీ భర్తని పెళ్లి చేసుకోవడానికి. అలా హలాలా షరతు అనేది పెట్టాడు. అలా తన మామతో తనకి హలాలా చేయించి మళ్ళీ తన భర్త దగ్గరికి అంటే ఫస్ట్ ఎవరినైతే పెళ్లి చేసుకుందో తన దగ్గరికి వచ్చేలా చేశాడు. కానీ భర్త దగ్గరికి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పెళ్ళైంది. మళ్ళీ వాళ్ళ మామ తనని పెళ్లి చేసుకున్నాడు. తన మామతో కలిసి పిల్లలను కూడా కనడం జరిగింది. సో అలా పిల్లలు కన్నాక తన మామ కూడా తనకు విడాకులు ఇచ్చాడు. ఈసారి అతని సోదరుడు అంటే తన తమ్ముడితో హలాలా చేయమని చెప్పాడంట. ఇది విన్న ఆమె అసలు చాలా బాధపడింది. ఎందుకంటే ఫస్ట్ తన భర్తని పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తండ్రిని పెళ్లి చేసుకుంది. అంటే భర్తకి ఈమెమవుతుంది, భర్త తండ్రితో పిల్లలు కన్న తర్వాత మళ్ళీ ఫస్ట్ భర్త పెళ్లి చేసుకొని దాని తర్వాత మళ్ళీ సోదరుని పెళ్లి చేసుకోమంటే ఈమె ఫస్ట్ తన మామని పెళ్లి చేసుకుంటే తన భర్తకి తల్లి అవుతుంది. ఇప్పుడు తన సోదరుని అంటే భర్త సోదరుని పెళ్లి చేసుకుంటే ఈమె అతనికి వదిన అవుతుంది. కానీ అసలు వాయి వరుసలు లేకుండా ఇలా హలాలా షరతులు పెట్టి ఆమెని మానసిక క్షోభకు గురి చేశారు. సో ఆమె ఏమనుకుందంటే కొన్నిసార్లు తల్లి, కొన్నిసార్లు భార్య, కొన్నిసార్లు వదిన, అసలు ఏంటి ఇది నా జన్మ ఎందుకు అని చాలా బాధపడిందంట పాపం.